జై శ్రీమన్నారాయణ. జై హో నారసింహ. ప్రియ భగవద్బంధువులారా, మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో అహోబల నారసింహ స్వామి దర్శనార్థమై మేము భాగవతులతో కలిసి చేసినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో నలమల అరణ్యములలో ఘాట్ సెక్షన్లో తీసినటువంటి వీడియో. ఈ వీడియోలో ప్రకృతి ఎంతో సుందరంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. పశుపక్షాదులు జంతుజాలాలతో ఈ అరణ్యమంతా శోభిల్లుతూ ఉంటుంది. శోభాయమానంగా ఎంతో విశేషమైనటువంటి మలుపులతో ఆ ప్రకృతిని ఆస్వాదించే ప్రయాణికులకి, అలాగే విహార ప్రాంతాలలో ఆ ప్రకృతిని సేవించి సేద తీరేటువంటి భక్తులందరికీ ఈ ప్రయాణం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఇలా వెళ్ళేటువంటి ఈ మార్గంలోనే మనకి మధ్యలో సర్వలక్ష్మి నారసింహస్వామి ఆలయం కూడా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అక్కడ నారసింహస్వామి ఎంతో సుందరంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ప్రకృతి ఎంతో పచ్చగా ఉంది. ఆహ్లాదకరమైనటువంటి చల్లటి గాలులతో ఎంతో మనసుకి హాయిని అందిస్తూ ఉంటుంది. ఆనాడు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గంలో ఎంతో హాయిగా సాగుతూ ఉంటుంది ఈ ప్రయాణం. ఈ ప్రయాణంలో మార్గమధ్యంలో ఘాట్ రోడ్లో కొన్ని వాహనాలు అలా ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా చిన్నగా ఆ నారసింహస్వామి దయ వల్ల అందరినీ అహోబల నారసింహస్వామి దర్శనార్థమై వారి దర్శన భాగ్యాన్ని మా అందరికీ అందించాడు ఆ నారసింహస్వామి. ఎంతో విశేషంగా జరిగేటువంటి ఈ ప్రయాణములో భక్తులందరికీ అందించాలి. దీనిని ఆ నారసింహస్వామి యాత్రని అందరికీ అందించాలని చేసే ఈ చిరు ప్రయత్నాన్ని మీరందరూ ఆస్వాదిస్తారని ఈ వీడియోను తయారు చేశాం. చూస్తున్నాం కదా, ప్రకృతి పచ్చగా ఉంటుంది. ఆహ్లాదకరమైనటువంటి చల్లటి గాలులతో ఈ ప్రాంతం ఎంతో శోభిల్లుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అలాగే ఈ మార్గ మధ్యంలో కోతులు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. అవి మన ద్వారా ఏమైనా ఆహారాన్ని మనం అందిస్తామనే భావనతో ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ స్తంభాలే ఆనాడు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి రైల్వే బ్రిడ్జి. ఈ రైల్వే బ్రిడ్జి మీద రైలు వెళ్ళేటప్పుడు రైలు ఊగుతూ ఉంటుందట. కానీ ఆ బ్రిడ్జి అంతా తీసేసిన తర్వాత ఆ స్తంభాలని ఎప్పటికీ మనం అలా దర్శనం చేస్తూ ఉండవచ్చు. అలా సాగుతూ ఉంది మా ప్రయాణం. సాగుతూ ఆ అహోబల నారసింహస్వామి సన్నిధానానికి చేర్చింది ఈ ప్రయాణం. ఎంతో శోభాయమానంగా ఉంది. ఆ తిరిగేటువంటి కరువుస్లో కూడా మనకి అదొక రకమైనటువంటి ఆనందాన్ని ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా ఉంటుంది. ఈ ప్రయాణం అంతా కూడా కనిపిస్తూ ఉంది చూసారా, అదే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి రైల్వే వంతెన. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా రైలు వంతెన ఉండేదట. ఆ రైలు దాని మీదకి ఎక్కినప్పుడు ఆ వంతెన ఊగుతూ ఉండేదట. అది ఒక ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉండేదని పెద్దలు చెబుతూ ఉండేవారు. కానీ ఆ బ్రిడ్జి అంతా తీసేసిన తర్వాత కేవలం స్తంభాలు మాత్రమే నేటికి దర్శనమిస్తూ ఉన్నాయి. సేవించండి. అలాగే ప్రకృతి రమణీయతను కూడా చూస్తూ ఉండండి. జై నారసింహ, జై జై నారసింహ.